శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి నవంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మరి సింహరాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా రావడం జరిగింది. ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభాధిపతి కూడా అయి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. దాంతోపాటు రాస్యాధిపతి రవి కూడా 4వ స్థానంలో మిత్రస్థానంలో ఉండి ఒక బుధాదిత్య యోగం అనే యోగాన్ని ఏర్పడడం జరిగింది. ఎప్పుడైనా గ్రహాలు ఒక ప్రత్యేకమైనటువంటి యోగంలో ఉన్నప్పుడు వాటి యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ధనాధిపతి రాస్యాధిపతి 4వ స్థానంలో సంచరించడం, జాతకుడు చతుర్థ భావ కారకత్వాలు అనుభవంలోకి రావడం జరుగుతుంది. అంటే ఒక గృహం, వాహనం, విద్య, స్థిరాస్తి, మాతృస్థానం, సొంత ప్రాంతం ఇవన్నీ కూడా జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఇప్పుడు జాతకుడు ఏదన్నా గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తే దానికి అనుగుణంగా జాతకుడి యొక్క ఆలోచనకు తగ్గ విధంగా సొంత గృహం ఏర్పడే అవకాశం ఉన్నది. సో దానికి అంటే ఏదైనా ఒక ఫలితం మనకి రావాలంటే గురుదృష్టి ఉండాలి. ఒక వివాహం కావాలన్నా, ఒక ఇల్లు ఏర్పడాలన్నా, ఒక ఉద్యోగం రావాలన్నా గురువు యొక్క శుభదృష్టి ఉంటే జాతకుడికి అవి అనుభవంలోకి వస్తాయి. అటువంటి చతుర్థ భావం పైన గురువు యొక్క సంపూర్ణ దృష్టి ఉండే, అటు పూర్వపుణ్యస్థానాధిపతిగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి గురువు దశమ స్థానంలో కర్మస్థానం నుంచి చతుర్థ భావాన్ని వీక్షిస్తున్నాడు. మరి ఈ కారణం వల్ల జాతకుడికి కంపల్సరిగా ఒక గృహయోగం, ఒక వాహన యోగం రాబోతుంది. లేదంటే ఏదన్నా ఒక కొత్త గృహంలో గృహప్రవేశం రావడం జరుగుతుంది. లేదంటే ఏదన్నా ఒక పుణ్యక్షేత్రం దర్శించి అక్కడ చక్కగా ఒక మంచి ఖరీదైనటువంటి వసతి గృహంలో ఉండడం, అక్కడ భగవంతుని దర్శనం చేసుకోవడం పుణ్య కార్యక్రమాలు. ఎందుకంటే గురువు దృష్టి ఉన్నప్పుడు ఏంటంటే శుభకార్యాలకి, దైవ కార్యక్రమాలకి అనుకూలిస్తూ ఉంటుంది. సో ఏదైనా ఇది జాతకుడికి రాబోయే ఒక 15 రోజుల్లో ఖచ్చితంగా ఒక అదృష్టయోగం, గృహయోగం ఏర్పడుతుంది. ఇక ఏముంది, ఇంకా ముఖ్యంగా శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు. ఎవరి జన్మజాతకంలో అయితే శుక్రుడు మరి 5వ స్థానంలో సంచరిస్తాడో, అంటే పుట్టినప్పుడు ఉంటారో వారికి ఏంటంటే ప్రేమ వ్యవహారాల ద్వారా కలిసి రావడం జరుగుతుంటుంది. అంటే వ్యక్తిగతంగా అమ్మాయిల జాతకంలో శుక్రుడు ఉంటే చాలామంది అబ్బాయిలు ఎంటపడతారు, అది పక్కన పెడదాం. అబ్బాయి జాతకంలో పంచమంలో శుక్రుడు ఉండి శుభదృష్టి కలిగి ఉంటే ఖచ్చితంగా అబ్బాయి వెనకాల అమ్మాయిలు వెంటబడుతుంటారు, అంటే వివాహం చేసుకోవడానికి అనుకుందాం. సో ఈ విధంగా ప్రస్తుతం సింహరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశిలో సంచరించడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే వాళ్ళకి మనసుకి నచ్చిన వారితో వివాహం జరుగుతుంది. అదే అబ్బాయిలైతే అనేక విధంగా ఆఫర్స్ ఆయనకి రావడం జరుగుతుంటుంది. అయితే వివాహం ఇప్పుడు జరుగుతుందా అంటే అది 100% కొద్దిగా కష్టం. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి ఇప్పుడే రుజుమార్గంలోకి రావడం వల్ల ఎంబట్నే వివాహానికి అంగీకరించడం, కొంతకాలం పాటు ఇంకా పెండింగ్ పెడుతుంటాడు. అందువల్ల నచ్చిన వారిని, ఇష్టమైన వారిని కలుసుకుంటారు. ఎక్కువగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అది ఎక్కువగా సింహరాశిలో ఉన్నవాళ్ళు సినిమా రంగంలో కానీ, ఏదో ఒక నాటక రంగమో, నాట్య రంగమో, క్రీడా రంగమో, ఏ రంగంలో ఉన్నవారికైనా వాళ్ళ టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. అది సినీ రంగం అయితే కంపల్సరీగా వాళ్ళకి మంచి అవకాశాలు, అదృష్టం కూడా రావడం జరుగుతుంది. అంటే వృత్తిపరంగా కొంతవరకు మీలో ఉన్నటువంటి కళ, టాలెంట్ మీకు ఉపయోగపడుతుంది. అది ఉద్యోగంలో అవ్వచ్చు, ఏదంటే ఏదైనా సినిమా రంగంలో అవ్వచ్చు. దానికి ముఖ్యంగా ఏమైందంటే మరి 5-10 కేంద్ర కోణాధిపతుల మధ్య ఒక శుభ పరివర్తన జరిగింది. ఈ పరివర్తన వల్ల మీకు గురువు 5లో ఉన్నట్టు, శుక్రుడు 10లో ఉన్నట్టు ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇది సింహరాశి వారికి ఎప్పుడైతే మనకి కేంద్ర కోణాధిపతుల పరివర్తన
కలిసిన ఒకరినొకరు చూసుకున్న మరి ఒక విధంటి లక్ష్మీనారాయణ యోగం యాక్టివేట్ అవుతుంది. అంటే ఈ కారణం వల్ల జాతకుడికి మరి అదృష్టం ధన రూపంలో కలిసి వస్తుంది. అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. ఇది వృత్తిపరంగా నేమ్ రావచ్చు, అతనిలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావచ్చు. ఇవన్నీ కూడా మరి జాతకుడికి అటు చతుర్థ స్థానంలో ఏర్పడిన బుధాదిత్య యోగం, పంచమ స్థానంలో ఏర్పడిన పరివర్తన యోగం ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కుజుడు మరి 1000 స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు. అంటే ఒక విధంగా చతుర్థ భాగ్యాధిపతి 1000లో ఉండడం వలన జాతకుడు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే వాడు ఉద్యోగం కొరకు కానీ, చదువు కొరకు కానీ, పిల్లల దగ్గరికి కానీ, వ్యాపార నిమిత్తం కానీ విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే కుజుడు కారకత్వాలంటే భూమి స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. మరి మీ యొక్క అన్నదమ్ములకి, తోడబుట్టిన వారికి, మీ గృహంలో ఉన్నవారికి వారి యొక్క అభివృద్ధికి ఆర్థిక పరమైనటువంటి సహాయం అందజేయవలసి వస్తుంది. వ్యక్తిగతంగా మీరు మీ యొక్క రుణాలు ఏవైనా అప్పులు, రుణాలు, ఇన్స్టాల్మెంట్లు ఉంటే అవి తీర్చి వాటి నుంచి బయటపడడానికి కూడా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సో ఈ విధంగా మరి యోగకారకుడు కుజుడు 1000 స్థానంలో ఉండడం వల్ల మిమ్మల్ని రుణాల నుంచి బయటపడేస్తాడు. అంటే రుణ విముక్తిని చేస్తాడు. మరి ముఖ్యంగా ఏంటంటే మరి ఇప్పుడు శని ప్లస్ కుజుడు ఇద్దరు కూడా పరివర్తన చెంది ఉండడం వల్ల జాతకుడికి అనూహ్యంగా వృత్తిలో అనుకోకుండా మార్పు రావచ్చు. వాడు కొన్ని సందర్భాల్లో ఉద్యోగం విడిచిపెట్టి వ్యాపారంకి వెళ్ళొచ్చు, లేదంటే కొన్నాళ్ళు ఉద్యోగం మానేసి వేరే వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు. ఈ విధంగా జాతకుడికి వృత్తిపరమైన చేంజెస్ రావడం జరుగుతుంది. బట్ ఏదైనా జాతకుడికి ఎక్కువ శాతం ఈ రాబోయే 15 రోజుల్లో ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శించడం, వివాహ వేడుకల్లో పాల్గొనడం, ధనం అన్నది చాలా ఎక్కువగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ధన ఆదాయం కూడా అవుతుంది. బట్ కానీ ఎంత తొందరగా మీరు పని పూర్తి చేద్దామంటే అంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా మన గోచార ఫలితాలు దైనందిన జీవితంలో అన్ని విషయాల మీద కూడా వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అది సరుకుల యొక్క రేట్లు అవ్వచ్చు, భూముల రేట్లు అవ్వచ్చు, బంగారం రేట్లు అవ్వచ్చు. ఇవన్నీ కూడా గ్రహాలు స్థితిని బట్టి కూడా వాటిలో పెరుగుదల తగ్గుదల రావడం జరుగుతూ ఉంటుంది. మరి గురుగ్రహం ఈ వృషభ రాశిలో సంచరించడం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ పసిడి యొక్క విలువ, బంగారం విలువ చాలా వరకు పెరగడం మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఈ కుజుడు కర్కాటక రాశిలో సహజ చతుర్థ రాశిలో నీచ స్థితిలో ఉండడం వలన భూముల యొక్క విలువ, అంటే భూములు అవ్వచ్చు, స్థిరాస్తులు అవ్వచ్చు, దాని విలువ గతంలో పోల్చుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అది ఎప్పటి వరకు? కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంత వరకు కూడా భూముల యొక్క విలువలు కొంతవరకు కంట్రోల్లో, సామాన్యుడికి అందుబాటు స్థితిలో ఉండే అవకాశం ఉంది. సో దానివల్ల కొన్ని భూ సంబంధించినటువంటి తగాదాలు, చికాకులు కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా మరి ఈ గ్రహస్థితి మరి అన్ని రాశుల వారికి ఈ సమయంలో మీరు ఏదైనా సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలన్నా, మీ యొక్క ఫ్యూచర్లో కట్టుకునే గృహానికి ఏదన్నా ఒక స్థలం, ఖాళీ స్థలం మంచిది కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రహస్థితి మనకి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా అంటే బంగారం మీద పెట్టుబడి ఎటు పెట్టచ్చు, భూమి మీద కూడా మీరు అంటే మీకు వ్యాపార నిమిత్తం కాకుండా సొంత అవసరానికి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా వరకు ఈ సొంత గృహం కళ నెరవేరే అవకాశం ఉంది. అలాగే సాధారణంగా ఒకరికి ఇంటి స్థలం ఒకటి ఉంటుంది. అయితే దాంట్లో ఇల్లు కట్టాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎంత డబ్బు వచ్చినా, లక్షలు వచ్చినా, కోట్లు వచ్చినా ఖర్చు అయిపోయి ఉంటాయి, కానీ ఇల్లు ప్రారంభోత్సవం చేయలేకపోతుంటాడు. సో దానికి కారణం కూడా మీరు నిర్మాణం చేద్దామనుకున్నటువంటి ఇంటి స్థలంలో ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషం ఉన్నప్పుడు ఏంటంటే మనం అందులో ఇల్లు కట్టలేకపోతుంటాం. సో అందువల్ల ఏంటంటే మీరు ముందుగా మీ యొక్క స్థలంలో గృహం కట్టాలనుకున్నవారు ముందు దాన్ని
దాని కొలతలు సరి చేసుకోవాలన్నమాట. అంటే మనకి తూర్పు పడమర ఉత్తర దక్షిణ సమాన కొలతలుగా, అంటే యాంగిల్ కానీ రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ, అంటే స్క్వేరు రెక్టాంగిల్లో ఉంటూ 4 మూలలు ఏ మూల పెరగకుండా మధ్య కొలతలు కూడా సమానంగా ఉండే విధంగా మరి అది సరి చేసుకొని, అలాగే మీకు దక్షిణ భాగం పడమర భాగంలో సరిహద్దుకి ఏంటంటే మీరు ఏదైనా రేకులతో కానీ ఏదంటే ఇప్పుడు కట్టిన బ్లూ కలర్ క్లాత్ కానీ మొత్తం 2 భాగాలు క్లోజ్ చేసేయమాట. అంటే అటువైపు నుంచి, అంటే దక్షిణ భాగం నుంచి పడమర భాగం నుంచి ఎవరన్నా చూస్తూ ఉంటే మన సైట్ మీద వాళ్ళు దృష్టి పడకుండా ఈ 2 దిక్కులు మూసివేసి మీరు తూర్పు ఉత్తర భాగాలు ఓపెన్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మీకు ఆ గృహ నిర్మాణానికి కావలసినటువంటి సౌకర్యాలు సమకూరి అలాగే ఇల్లు కూడా తొందరగా పూర్తయిపోతుంటుంది. అలాగే కొంతమంది మధ్యలో కొన్ని గృహాలు ఆగిపోతూ ఉంటాయి. అటువంటి వారు కూడా ఈ విధంగా ఈ దక్షిణ పడమరలు మూసివేసి అవసరమైతే ఈశాన్య భాగంలో ఒక వాటర్ ట్యాంక్ ముందుగా టెంపరీగా ఒక పెద్ద గొయ్యి తీసి అందులో నిరంతరం వాటర్ ఉండేలాగా ట్యాంక్ నిర్మించుకుంటే చాలా వరకు సమయానికి ధనం సంపాదించుకుంటూ దొరుకుతూ ఆ గృహం కూడా తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు మీరు సొంత ఇల్లైనా అద్దిల్లైనా నివసిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే అందులో కూడా వాస్తుపరమైన దోషాలు, అంటే ముఖ్యంగా వాయువ్య దోషం కానీ ఆగ్నేయ దోషం కానీ ఉన్నప్పుడు మీరు సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మీరు ఈ విధంగా ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే ముందుగా మీ గృహంలో మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు సరిచేసుకుంటే అతి తొందరలో మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.